కనకదుర్గమ్మను దర్శించుకున్న అనగనగా ఒక రాజు సినిమా టీం నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆలయంలో ప్రత్యేక పూజలు. సినిమా విజయాన్ని కాంక్షిస్తూ అమ్మవారికి మొక్కులు. హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి. అనగనగా ఒక రాజు బ్లాక్ బస్టర్ సాధించింది. ప్రతి హిట్ తర్వాత విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం నాకు ఆచారం. ఈ సంక్రాంతి తెలుగు సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. ప్రేక్షకులే నన్ను హీరోని చేశారు. వాళ్ళకెప్పటికీ రుణపడి ఉంటా. ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి సినిమా తర్వాత నాకు ఒక అలవాటు ఉంది, ఒక ఆచారం అనుకోండి, అలవాటు అనుకోండి. బ్లాక్ బస్టర్ టాక్, మార్నింగ్ టాక్ రాగానే వెంటనే విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుంటాను. సో ఈ ఆచారం ఆ తల్లి దీవెనలతోటి నా ప్రతి సినిమాకి జరుగుతుంది. ఏజెంట్ సాయి కానీ, జాతిరత్నాలు కానీ, మిస్ శెట్టి కానీ 3 వరుసగా బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఈసారి 4వ పండగ సినిమా, కాంపిటీషన్లో రిలీజ్ అవుతున్న సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారని కొంచెం మేము నర్వస్గానే ఉన్నాం. బట్ మీరు చూస్తే కనుక 4 రోజులు ఇది 4వ రోజు. సో 4 రోజుల్లో యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్తో ఆ తల్లి మా సినిమాని దీవించింది. సో అందుకే ఒక కృతజ్ఞతాభావంతో అమ్మవారి దర్శనం చేసుకోవాలని అనిపించి ఇక్కడికి వచ్చాము, విజయవాడ కనకదుర్గ తల్లికి. అండ్ చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ మన ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ అందరిది బాగా జరిగింది అనుకుంటున్నాను. అండ్ నేను నమ్మేది ఎప్పుడు ఏంటంటే ప్రేక్షక దేవుళ్ళని ఒకటి నమ్ముతాను, అండ్ తల్లిని ఒకటి నమ్ముతాను. సో వీళ్ళిద్దరు ఆశీస్సులతో, వీళ్ళిద్దరు బ్లెస్సింగ్స్తో అనగనగా ఒక రాజు మీరు చూస్తే కనుక ఈరోజు థియేటర్స్లో ఒక నవ్వుల పండగ నిండిపోయి ఉంది. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగుతున్నాయి. సో అలాంటి ఒక వైబ్, అలాంటి ఒక ఎంజాయ్మెంట్ ఫ్యామిలీస్కి అందరికీ పండగకి అందించినందుకు మేము అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. అండ్ చాలా చాలా థ్యాంక్స్ విజయవాడ ప్రేక్షకులకి కానీ, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి కానీ చాలా చాలా థ్యాంక్స్. ఏం చెప్పలేమండి. చెప్పండి వాళ్ళకి ఎలా ఉందో. చాలా బాగుంది. మా పాప యాక్చువల్లీ విజయవాడ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఈ సినిమాలో త్రూ అవుట్ మేము చూసాము. చాలాసార్లు చాలా మ్యాజికల్గా ఆవిడ మమ్మల్ని ఆటంకాల నుంచి తీసి ఇలా బయటపడేసింది. అండ్ ఆవిడలోనే క్రియేటివిటీ ఉంది. ప్రకృతి అంతా ఆవిడ నుంచే ఉద్భవించింది. సో ఆ క్రియేటివ్ పవర్ని మాకిచ్చి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇచ్చింది ఆవిడే. సో అంత ఇదిగా నమ్మేవాళ్ళు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు నవీన్ గారు అన్నట్టు ప్రేక్షకులకి ఇంకా అమ్మవారికి చాలా చాలా కృతజ్ఞతలు అండ్ థ్యాంక్ యూ. యాక్చువల్గా ఒక 2 సినిమాలు ఉన్నాయండి. సో ఈ 2026లో ఇంత బ్లాక్ బస్టర్, జనవరిలో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందించినందుకు నేను చాలా చాలా థ్యాంక్ఫుల్. అండ్ ఇదే ఎనర్జీతో, ఈ కాన్ఫిడెన్స్తో 2 సినిమాలు ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం త్వరలోనే. అండ్ సో రాబోయే సంవత్సరంలో మిమ్మల్ని ఇలాగే ప్రతి సినిమాతో ఇలాగే ఎంటర్టైన్ చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అదే మీరు ఇందాక చెప్పాను కదా, చాలా సినిమాలు వస్తున్నప్పుడు సంక్రాంతికి ఏమంటే ఒక చిన్నగా ఒక నర్వస్నెస్ ఉంటుంది, మన సినిమా ఎలా చేస్తుంది ఏంటని. సో ఇంత పెద్ద నేను మా ట్రేడ్ నుంచి ఫోన్ చేశారనమాట. అసలు ఈ సంక్రాంతి మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్దని. అలా నాకు ఈ సంక్రాంతి 7 తరాలు ఇటు 7 తరాలు అటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఇంత పెద్ద సినిమాల్లో వచ్చి నిలబడడం, ఇంత పెద్ద సినిమా హిట్ అవ్వడం, దాన్ని మౌత్ టాక్తో. మీరు అమెరికాలో చూస్తే కనుక ఈరోజు సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అనగనగా ఒక రాజు అనే సినిమా టాప్లో ఉంది. బుకింగ్స్లో కానీ, పర్ డే కలెక్షన్స్లో కానీ చాలా చాలా అసలు ఒక ర్యాంపేజ్ కలెక్షన్స్ అంటాం కదా మనం, అలా అమెరికాలో కూడా ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ చూస్తున్నా కూడా అనగనగా ఒక రాజుకి ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్. అండ్ మాకు సంతోషం ఏంటంటే కలెక్షన్స్ పక్కన పెట్టేస్తే ఫ్యామిలీస్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కలిసి మాకు మెసేజెస్ ఎలా వస్తున్నాయంటే 15 మంది వెళ్ళాము ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికి. 15 మంది బాగా ఎంజాయ్ చేసాము. థియేటర్స్ అంతా ఒక నవ్వుల పండగతో నిండిపోయింది. సో పండగకి ఇలాంటి ఒక సినిమా ప్రేక్షకులకు ఇచ్చినందుకు మేమందరం చాలా గర్వంగా ఉన్నాం. అండ్ వాళ్ళు దీన్ని రిసీవ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నందుకు పేరున ప్రతి తెలుగు కుటుంబానికి మీ నవీన్ పోలిశెట్టి ధన్యవాదాలు. పోటీ అని నేను అనరని, మెగాస్టార్ గారు మీరు చూసింటారు, హుక్ స్టెప్ ఆయన అదరగొట్టారు. మీకు మళ్ళీ 90s గుర్తొచ్చాయా లేదా? సో అంత 70 ఇయర్స్కి కూడా ఆయన అంత ఎనర్జీతో చేసి థియేటర్స్ అంతా ఒక పండగలాగా నింపారు. సో మాకంటే వాళ్ళు ఒక 3 days ముందు వచ్చారు. సో ఆయన మా గురువు గారు, నేను ఎప్పుడు అంటుంటాను. సో ఆయన ఒక ఎనర్జీ ఏదైతే సెట్ చేశారో అదే ఎనర్జీ తీసుకొని మేము కంటిన్యూ అయ్యాం నెక్స్ట్ జనరేషన్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి. సో పండగకి ఆయన సినిమా పెద్ద హిట్ అవ్వడం, మా గురుగారు సినిమా పెద్ద హిట్ అవ్వడం, నా సినిమా పెద్ద హిట్ అవ్వడం, ఇది నేను ఎప్పుడు ఏంటంటే నేను తెర మీద ఆయన్ని ఎప్పుడు చూసి విజిల్స్ వేసి మెగాస్టార్ సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్స్ కొనేవాడిని నేను. సో అంత గోలగోల చేసేవాడిని ఫస్ట్ డే ఫస్ట్ షో. సో అలాంటిది ఈరోజు మెగాస్టార్ మా గురువు గారితో సినిమా రిలీజ్ అవ్వడం, మా ఇద్దరు సినిమాలు సూపర్ హిట్ టాక్ అందుకోవడం అనేది నాకు జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇది తెలుగు ప్రేక్షకులకు ఇచ్చింది.
థ్యాంక్ యూ. అవునండి, చాలా సంతోషం అండి. ఇది నా థర్డ్ టైం సంక్రాంతికి రావడం అండ్ అది ప్రతి సంక్రాంతి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు నాకు ఆడియన్సెస్. సో నేను చాలా చాలా హ్యాపీ. అలాగే అనగనగా ఒక రాజు కూడా ఒక పండగలాగా సెలబ్రేట్ చేశారు అండ్ మేము థియేటర్స్లో కూడా వెళ్ళి రియాక్షన్స్ చూసి చాలా చాలా హ్యాపీ అండి. అందరూ ఎంజాయ్ చేస్తారు. సో మనం యాక్టర్స్కి కూడా అదే ఒక సంతోషం. అది మేము కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆడియన్సెస్ కూడా ఎంజాయ్ చేసి చేస్తా అంటే మనకి చాలా చాలా హ్యాపీ. అలాగే ఈరోజు దర్శన్ అయిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఎందుకంటే మన అందరు హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ అది అంటే ఇది ఏమీ లేదు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ గాడ్. సో గాడ్కి అంటే మా గాడెస్ అది అమ్మకి థ్యాంక్స్ చెప్పాలని సో వీ కేమ్ హియర్. చాలా చాలా హ్యాపీ అండి. చాలా సంతోషం అండి. లాస్ట్ ఇయర్ మీనుతో నేను వచ్చాను అండ్ ఆడియన్సెస్ ఎంత లవ్ ఇచ్చి, అలాగే ఈసారి నేను చారులతతో వచ్చాను అండ్ అలాగే సేమ్ ఫ్రేమ్తో రిసీవ్ చేస్తున్నారు. సో నేను చాలా చాలా హ్యాపీ. అంటే నాకు అయితే అది ప్రతి సంక్రాంతికి అలాగే ఉంటే నేను చాలా హ్యాపీ అండి. అవును, ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఈ ఇయర్కు ప్రొడక్షన్స్ ఒకసారి ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను కూడా చెప్తాను.